ఏమంటారు దాన్ని? ఏమంటారు చెప్పు. కాదు, దాని పేరు బుషి కాదు, బుషి కాదు, బ్రష్. బుషి అంటే బుషి. పర్వాలేదులేమా, అడుగుతున్నా జస్ట్. త్వరగా రా, నీకోసం మంట వేసా. బ్రష్ చేసుకుంటానే నువ్వు చలి లేకుండా నీకోసం మంట. ఎవ్రీడే ఇట్లా చేస్తాను నీకోసం. ఓపెన్ ప్లేస్ ఉంది కొంచెము, అట్లా మంట వేస్తే బ్రష్ చేసుకొని కూర్చుంటుంది మంచిగా, హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎవరెవరి మెంటాలిటీని బట్టి మనం నడుచుకోవాలంటే. నేను పాలు చేస్తామా, ఓకేనా? నువ్వు అది పట్టుకొని ఇదైనా ఎందుకు బ్రష్ చేసుకోవా? ఫస్ట్ బ్రష్ చేసుకో, అదే బ్రష్ చేసుకో ఫస్ట్, తర్వాత ఓకేనా? కూర్చోకమా, ఫస్ట్ బ్రష్ చెయ్యి. అక్కడ కూర్చొని చేస్తావా? ఓకే ఓకే, సరే నేను టీ పెడతాయి లోపల. మన మిడిల్ క్లాస్ లైఫ్ ఇలా ఉంటుంది, లైఫ్ స్టైల్. వాళ్ళ ఇంట్లో ఏం లేవు, ఏం చేయాలి? గిన్నెలు అవి ఏంటి పక్క రూమ్లో పెట్టుకొని తాళం వేసుకొని పోయిండు వేరే వాళ్ళు, అంటే వాళ్ళ కోడలు వాళ్ళు. అందుకని అన్నీ ఉన్న దాంట్లో చేసి పెట్టున్నా నేను.
అడ్జస్ట్ అయ్యి అందరు పేషెంట్ ఒకటే ఉండరు కదా. అమ్మా మళ్ళీ టక్కులు చేయబెట్టామా మా టక్కులు చేయబెట్టావు సరైన పట్టలే. పొద్దున్నే బొట్టులు ఎక్కితే బాగాలేదు కదా ఫేస్. ఒక్క నిమిషం. ఇది మన స్టైల్. బొట్టు ఉండాలి. అమ్మాయి అన్న తర్వాత బొట్టు ఉండాలి. నుదుట బొట్టు ఉండాలి ఖచ్చితంగా. తాళి బొట్టు లేకపోయినా నుదుటిన బొట్టు ఉండాలి. అదే నా కాన్సెప్ట్. కానీ ఇప్పుడు ఇందాక మర్చిపోయినా, అందుకే నేను టక్కన వెళ్ళి పెట్టుకున్నాను. ఎప్పుడైనా కుంకుమ బొట్టుతో నేను ఇక్కడ పెట్టుకుంటాను. అక్కడ మంచిదన్నమాట. ఈశ్వరునికి 3వ కన్ను ఉంటుంది అక్కడ. మనకు కూడా మంచిది. టీ మరుగుతుంది. నేను చాయ్ చాలాసేపు మరగపెడతాను, ఎందుకంటే టేస్టీగా ఉంటుంది. ఎక్కువసేపు చాయ్ పత్తి మరిగిందనుకో టేస్ట్ బాగుంటుంది, వేరుగా ఉంటుంది. నేనైతే ఇంతకుముందు అల్లము
ప్లస్ యాలకులు వేసేదాన్ని. ఇక్కడ లేవు, ఉన్న వాటితో అడ్జస్ట్ చేయాలి కదా. అందరు కోటీశ్వరులు ఉండరు, అందరు డబ్బున్నోళ్ళు ఉండరు. మిడిల్ క్లాస్ ఉంటారు, లో క్లాస్ ఉంటారు. అందరినీ సమపాలలో చూడాలి, అది మానవత్వం. వాళ్ళకు డబ్బు ఉందని వాళ్ళని పొగిడి అందరి మీదకి ఎక్కించి డబ్బు లేని వాళ్ళను తక్కువ చూసి అలా చేయకూడదు. అందరూ సమానం, అందరిది ఒకటే ఆత్మ. అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఆత్మ ప్రతి ఒక్కరికి ఒకటే ఉంటుంది. ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని కించపరచకూడదు. క్యాస్ట్ పరంగా అయితేనేమి, డబ్బు పరంగా అయితేనేమి, ఇంకా మనస్తత్వాన్ని బట్టి అయితేనేమి ఎవరిని కించపరచద్దు. వేరే వాళ్ళని కించపరిస్తే అది ఎట్లుంటుందంటే మనల్ని మనం కించపరిచినట్టే ఉంటుంది. వాళ్ళని ఇట్లా వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ పరంగా కానీ, వాళ్ళ కుటుంబ పరంగా కానీ బాధలు ఉన్నాయని కానీ, డబ్బు లేదని కానీ, వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా అని కానీ మనం ఎవరినైనా అన్నామనుకో అది మనల్ని మనం నిందించుకున్నట్టే అవుతుంది. దయచేసి ఎప్పుడు ఎవరిని నిందించకండి, కించపరచకండి, క్రిటిసైజ్ చేయకండి. అది నా విన్నపం. అంతే. నా శ్రేయోభిలాషులకు విన్నపం చేస్తున్నాను నేను, అలా చెయ్యకండి అని. నేను చెయ్యను, మీరు కూడా అట్లా చేయకండి. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా పొగడకండి. ఎవరు ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా, ఫైనాన్షియల్గా మెంటల్గా కూడా తక్కువలో ఉంటే కూడా మనం నిందించొద్దు, క్రిటిసైజ్ చేయొద్దు. థ్యాంక్ యూ.